అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గారి యొక్క దూరదృష్టితో ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వాలన్న మంచి సంకల్పంతో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొచ్చి అందుకు కావలసిన నిధులను మంజూరు చేసి దాదాపుగా చాలా కాలేజీలు పూర్తి చేసి అందులో 5 కాలేజీలు ఇప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. కూడా తక్కిన 12 కాలేజీల్లో కొన్ని కాలేజీలకు చంద్రబాబు నాయుడు గారు మాకు సీట్లు వద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి రాయడం, ఇప్పుడు కొత్త పాట మళ్ళా చంద్రబాబు నాయుడు గారు తక్కిన మిగతా 12 కాలేజీలకు కూడా ప్రైవేటు పరం చేసే దానికోసం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మెడికల్ కాలేజీలు దారాదత్తం చేసేదానికి శ్రీకారం చుట్టినాడు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ప్రారంభ దశ నుంచి. కారణం, మేము మొదలుపెట్టిన ఈ యజ్ఞం ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల వారు కూడా తక్కువ ఫీజులతో తక్కువ వ్యయంతో డాక్టర్లుగా కావాలా అనేది ఒకటి. దానితో పాటు సమానమైనటువంటి ఉద్దేశము, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయగలిగితే గన విద్యార్థులకు చదువుకునేదానికి సౌలభ్యమే కాకుండా ఆ ప్రాంతంలో సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే ఆ జిల్లాలో ఉండబడిన పేదవారి అందరికీ కూడా ఉచితంగా వైద్యం అన్ని సదుపాయాలతో సౌకర్యాలతో అందుతుంది. ఒకవైపు వైద్యాన్ని ప్రజలకు అందించడం, ప్రాణాన్ని కాపాడడం, ఆరోగ్యాన్ని కాపాడడం, మరొక వైపు పేద విద్యార్థులు ఉన్నత విద్యల వైపు తీసుకుపోయి ఉజ్వలమైన భవిష్యత్తును అందించడం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం. ఈ సంకల్పాన్ని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతించినారు, అందరూ హర్షించినారు. చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఏ ఒక్కరోజు కూడా ఒక్క మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ తీసుకురాలే, ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఆయన కట్టలే. అసలు సిగ్గుపడాల. నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగినాను, నేను 4 సార్లు సీఎం అయినాను, ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా నేను చెప్పుకునేటప్పుడు ఆ అన్ని సంవత్సరాల్లో నేను ఇదిగో ఇది సాధించినానని చెప్పుకుంటే బాగుంటుంది, ఇదిగో నేను ఈ ప్రజలకు ఇది ఇచ్చినాను అంటే బాగుంటుంది. నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి గుండా చెప్పుకోవడం వలన ఏమి లాభం? తాటి చెట్టు పెరిగిటుంది, ఏమైనా ఉపయోగమా? దానివల్ల ఉపయోగం లేదు. అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రప్రథమ నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మేము మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేదానికి పూర్తిగా వ్యతిరేకము, అంగీకరించము. మేము ప్రజల్లోకి చైతన్యవంతులు చేసేదానికి కార్యక్రమాన్ని తీసుకుపోతాము, అనేక నిరసన కార్యక్రమాలను వ్యక్తపరుస్తాము, ఉద్యమాల వైపు కూడా ప్రయాణం చేస్తాము. చివరకు ఎవరైనా ఈరోజు పీపీపీ విధానంలో ముందుకు వచ్చి ప్రైవేటు వ్యక్తులు టెండర్ వేసి తీసుకొని మెడికల్ కాలేజీలు కట్టే కార్యక్రమానికి వస్తే, రేపు మేము దేవుని దయ వలన ప్రజల ఆశీస్సుల చేత ప్రభుత్వంలోకి వస్తే తిరిగి మళ్ళా మెడికల్ కాలేజీలను వెనక్కి తీసుకొని ప్రభుత్వం చేతిలోనే ద్వారా, అంటే ప్రజల ఆస్తిని ప్రజల చేతిలోనే పెడతాము. పేద విద్యార్థులకు అధిక భారం అవుతుంది. మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులు కన్నా నడపగలిగితే కన్నా అధికమైన ఫీజులు కట్టాల్సి వస్తుంది, అది కష్టమవుతుంది. అందుకు వెనక్కి తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఈ నిరసన కార్యక్రమంలో ఈ మెడికల్ కాలేజీలను పేద విద్యార్థుల చేతుల్లోనే ఉంచడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాటలో భాగంగా 1,000,000 సంతకాల ప్రజా ఉద్యమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 1,000,000 మంది వ్యక్తుల చేత సంతకాలను, ఆమోద ముద్రను తీసుకొని గవర్నర్ గారికి అందజేసి, ఇదిగోనయ్యా ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, ఈ 5 కోట్ల మంది ఓటర్లలో దాదాపుగా 1 కోటి మంది 1,20,00,000 మంది ఇళ్ళు ఉన్నాయి. 1 కోటి మంది 1,20,00,000 ఇళ్ళు కలిగిన ఈ రాష్ట్రంలో 1 కోటి మంది సంతకాలు చేసి మేము ప్రైవేటు కాలేజీలను పరం చేయడం, మెడికల్ కాలేజీలు వ్యతిరేకిస్తున్నాము, మాకు ప్రభుత్వం చేతిలోనే ఈ మెడికల్ కాలేజీలు ఉండాలా, ఇది మా ఆస్తి, మా అధీనంలోనే ఉండాలా అని చెప్పి 1 కోటి మంది మద్దతు ఇస్తున్నారు ఈ కార్యక్రమానికి. కాబట్టి గవర్నర్ గారు జోక్యం చేసుకోండి, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు లేఖ రాయండి, దీన్ని ఆపండి, ప్రజల ఆస్తిని కాపాడండి, పేద విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి గండిగొట్టి వారి భవిష్యత్తును అంధకారం చేసే దిశగా చంద్రబాబు నాయుడు తీసుకుపోతూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినామని చెప్పడమే దీని ఉద్దేశం. అందుకే ఈరోజు ప్రొద్దుటూరులో కూడా 1,000,000 సంతకాల ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించినాం. ఈరోజు శివాలయం సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి 1 రోజైనా 2 రోజులైనా వారం రోజులైనా ఇక్కడ యువజన విభాగంలోనూ విద్యార్థి విభాగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువజన విభాగం, విద్యార్థి విభాగం వీరిద్దరి ఆధ్వర్యంలోనే ఇక్కడ శివాలయం సెంటర్లో ఒకటి రోజు
రేపు మున్సిపల్ పార్కు దగ్గర అంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గర మరొక సెంటర్ స్టార్ట్ చేస్తాం. అక్కడ కూడా ఇట్లనే పుస్తకాలు ఏర్పాటు చేసి కావాల్సిన రోజులు ఈ యువజన విభాగంలోనూ విద్యార్థి విభాగంతోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇంతేకాకుండా ప్రతి వార్డు నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా ఈ సంతకాల ఉద్యమంలో భాగస్థులు అందరూ కావాలి కాబట్టి, వాస్తవ సత్యం అందరికీ తెలియాలి కాబట్టి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను కూడా కొత్తగా ఆలోచన చేసి ఇటువంటి పుస్తకాలు 50,000 ఉన్నాయి మా దగ్గర. 50,000 సంతకాల పుస్తకాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి 200 కాపీస్ ఉన్నాయి. 200 కాపీలు అంటే దాదాపు 250 పుస్తకాలేనా? ఎన్ని అవుతాయి? 50,000 సంతకాలు కలిగిన ఇటువంటి పుస్తకాలు 200తో ఉంటాయి. ఇటువంటి పుస్తకాలను ప్రతి వార్డుకు కౌన్సిలర్ కానీ ఇన్ఛార్జికి కానీ ఒక్కొక్క వార్డుకు 3-4 పుస్తకాలు అంటే 600-800 సంతకాలను సేకరించే దానికోసమని ఇంటింటికి పోయి ఆ వార్డు కౌన్సిలర్ ఇంటింటికి పుస్తకం తీసుకుపోయి ఇందులో 200 సంతకాలు ఉంటాయి. ప్రతి ఇంటికి పోయి ఆ ఇంట్లో కూర్చొని ఇదిగోనమ్మా ఈ విషయం ఇది, చంద్రబాబు నాయుడు గారు మన పిల్లల భవిష్యత్తుకు మోకాలు అడ్డుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ప్రైవేట్ పరం చేస్తున్నాడు, మీ పిల్లలు ఉంటారు, మా పిల్లలు ఉంటారు, రాష్ట్రంలో అందరి పిల్లలు ఉంటారు కాబట్టి ఇది ప్రజల ఆస్తి, ప్రజల చేతిలోనే ఉండాలా, ప్రైవేట్ పరం అయితే మన పిల్లల ఫీజులు కట్టడానికి బరువు అవుతుంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి ఆ ఇంట్లో 5 నిమిషాలు కూర్చొని మాట్లాడి వాళ్ళతో సమ్మతమైతే సంతకం తీసుకోవాలా. ఆ సంతకం కూడా ఇక్కడ ఈ విషయం అంతా చదువుతారు, వాళ్ళ సొంత దస్తూరితోనే ఇక్కడ వాళ్ళు సంతకం పెడతారు. ఇది నాకు సమ్మతం అని చెప్పి వాళ్ళ పేరు రాస్తారు, వారి జిల్లా రాస్తారు, వారి గ్రామం కానీ పట్టణం కానీ రాస్తారు, వాళ్ళ మొబైల్ నెంబర్ రాస్తారు, సంతకం పెడతారు. ఇట్లా ప్రతి వార్డుకు ఒక 3-4 పుస్తకాలు అంటే 600-800 ఇటువంటి పేపర్లను సంతకాలు పెట్టి దాన్ని పంపిస్తాం. 41 వార్డులు ఉన్నాయి. కనీసం అంటే 41 వార్డులకు నాకు తెలిసినంత వరకు 25,000 సంతకాలు సేకరిస్తాం. గ్రామీణ ప్రాంతాలు రాజుపాలెం మండలానికి ఒక 5,000 సంతకాలను అక్కడికి పంపిస్తాం. ఒక 10-15,000 సంతకాలను ప్రొద్దుటూరు రూరల్కు పంపిస్తాం. మరొక 10-20,000 సంతకాలు ఇక్కడ టౌన్లలో నిలబెట్టి యువజన విద్యార్థి విభాగంలో సేకరిస్తాం. అంటే మా అంచనా 50,000-70,000 సంతకాలను ఈ నియోజకవర్గంలో సేకరిస్తాం. 2,50,000 ఓట్లు కలిగినటువంటి ఈ నియోజకవర్గంలో 70,000 సంతకాలను ప్రజలను మద్దతు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని, జగన్మోహన్ రెడ్డి గారి సదుద్దేశాన్ని, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన పడే ఆరాటాన్ని తపనను మీరు గమనించాలని చెప్పి, చంద్రబాబు నాయుడు చేస్తాండి ఈ దాష్టికాన్ని, ఈ దుర్మార్గాన్ని మీరు తెలుసుకోవాలని చెప్పి, ఇందుకు ఈ ప్రజా ఉద్యమానికి 1,00,000 సంతకాల సేకరణకు మీరు పూర్తిగా సహకరించాలని కోరుకుంటూ, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 1,00,000 సంతకాల ఉద్యమంలో మొదటి సంతకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేగా, అధికార ప్రతినిధిగా, ప్రస్తుత ఇన్ఛార్జిగా ఈ 3 పదవుల కంటే బాధ్యతల కంటే ప్రధానమైన బాధ్యతగానే సంతకం పెడతాను. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటరుగా నా బిడ్డలుగా, ఈ ఊర్లో ఉండే బిడ్డలను నా బిడ్డలుగా భావిస్తాను కాబట్టి నా నియోజకవర్గ బిడ్డల భవిష్యత్తును బాగుండాలని కోరుకునే ఓ తండ్రిగా తొలి సంతకం చేస్తూ ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.